నమస్కారం క్రికెట్ లవర్స్. ఐపీఎల్ 2025 కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అండ్ అందరికీ ఒక్కొక్క టీం అనాలిసిస్ కావాలని వెయిట్ చేస్తున్నారు. సో టుడేస్ వీడియోలో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెస్ట్ ప్లేయింగ్ 11 గురించి డీప్ అనాలిసిస్ చేద్దాం. ఈ సీజన్ లో ఆర్సీబీని రజత్ పటిదార్ కెప్టెన్ గా టీం లీడ్ చేస్తున్నాడు అండ్ స్క్వాడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ చేంజెస్ కూడా ఉన్నాయి. సో ఈ ప్లేయింగ్ 11 ఆర్సీబీకి ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ గెలిపించగలదా? స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అనలైజ్ చేద్దాం. ముందుగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ దిగబోతున్నారు. ఎస్పెషల్గా ఫిలిప్ సాల్ట్ మంచి వికెట్ కీపర్ మాత్రమే కాదు, అద్భుతమైన షాట్లో ఆడే బ్యాటర్ కూడా. ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ ఇచ్చే సత్తా ఉన్న ఆటగాడు ఫిలిప్ సాల్ట్. పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడగలడు, స్ట్రైక్ రేట్ని దాదాపుగా 140 కంటే ఎక్కువగా మెయింటైన్ చేయగలడు. ఇక విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెప్టెన్సీ ప్రెజర్ లేకపోయినా కోహ్లీ కన్సిస్టెన్సీ అండ్ ఎక్స్పీరియన్స్తో ఆర్సీబీ బ్యాటింగ్కి బ్యాక్ బోన్లా ఉంటాడు. లాస్ట్ సీజన్లో 600 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు. ఈ సీజన్లో కూడా మళ్ళీ సాలిడ్ యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. ఇక మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటే వన్ డౌన్లో రజత్ పటిదార్ దిగబోతున్నాడు. ఈ సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ 2022లో తన ఐపీఎల్ సెంచరీ గుర్తుందా? ప్రెజర్ సిచ్యువేషన్లో ఏమాత్రం భయం లేకుండా బ్యాటింగ్ చేస్తాడు. అందుకనే రజత్ పటిదార్ని నెంబర్ 3లో పర్ఫెక్ట్ ఫిట్ అంటారు. తరువాత 2 డౌన్ బ్యాట్స్మెన్గా దేవదత్ పడిక్కల్ దిగబోతున్నాడు. ఆర్సీబీకి ఫ్యాన్ ఫేవరెట్గా మారిన పడిక్కల్ స్క్వాడ్కి స్టెబిలిటీ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఇవ్వగలడు. స్ట్రైక్ రొటేషన్లో స్ట్రాంగ్గా ఉంటాడు. తరువాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా లయామ్ లివింగ్స్టోన్ ఆల్రౌండర్ పాత్ర పోషించబోతున్నాడు. లివింగ్స్టోన్ అంటేనే బిగ్ హిట్టింగ్ మాన్స్టర్. దాదాపుగా 150 కంటే ఎక్కువగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు. అలాగే పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ కూడా. వికెట్ కీపర్ అండ్ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుంటే జితేష్ శర్మ ఇండియన్ వికెట్ కీపర్. వికెట్ కీపింగ్లో ఆల్టర్నేటివ్ ఆప్షన్గా ఉండి ఫినిషింగ్ రోల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు. ఆర్సీబీ తరపున ఎంతో అగ్రెసివ్గా ఆడే ఆటగాడు. తరువాత 7వ స్థానంలో కృణాల్ పాండ్యా దిగబోతున్నాడు. కృణాల్ పాండ్యా స్పిన్ ఆల్రౌండర్గా టీంని బ్యాలెన్స్ చేస్తాడు. లోయర్ ఆర్డర్లో క్విక్గా రన్స్ చేయగలుగుతాడు. అంతేకాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో టీంకి మంచి స్పిన్నర్గా తోడు నిలబడతాడు. తర్వాత 8వ స్థానంలో టిమ్ డేవిడ్. ఆర్సీబీకి డెత్ ఓవర్స్ ఫినిషింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే టిమ్ డేవిడ్ సాల్వ్ చేయగలడు. దాదాపుగా 200 కంటే ఎక్కువగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ లాస్ట్ ఓవర్స్ లో గేమ్ చేంజ్ చేసేలా ఆడగలుగుతాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే నెంబర్ 9th పొజిషన్ లో భువనేశ్వర్ కుమార్ దిగబోతున్నాడు. స్వింకింగ్ భూమి పవర్ ప్లేలో ఎర్లీ బ్రేక్ త్రోస్ ఇచ్చి డెత్ ఓవర్స్ లో ప్రిసైజ్ యార్కర్స్ వేయగలుగుతాడు. ఓవరాల్ ఐపీఎల్ లో 2 సార్లు పర్పుల్ గ్యాప్ గెలుచుకున్న ఏకైక ఆటగాడు భువనేశ్వర్ కుమార్. ఇక నెంబర్ 10 స్థానంలో జోస్ హజల్వుడ్ దిగబోతున్నాడు. ఆర్సీబీ బౌలింగ్ అటాక్ లో కీ ఫేసర్, హై అక్యూరసీతో లెంత్ కంట్రోల్ చేసి మిడిల్ ఓవర్స్ లో బ్రేక్ త్రూస్ ఇవ్వగల ఆటగాడు. నెంబర్ 11 స్థానంలో ఎస్ దయల్ దిగబోతున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ అడ్వాంటేజ్తో టీంకి వేరియేషన్స్ యాడ్ చేస్తాడు. పవర్ ప్లేలో స్వింగ్ బౌలింగ్ చేస్తూ డెత్ ఓవర్స్లో ఎంతో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ సీజన్లో ఆర్సీబీ యొక్క స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ కలిగిన జట్టు. కోహ్లీ, సాల్ట్, పటిదార్ ఇలా ముగ్గురు వరుసగా ఉండడం వల్ల ఐపీఎల్లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ టాప్ ఆర్డర్ కలిగిన టీమ్గా నిలిచింది. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ మోస్ట్ స్టేబుల్గా అండ్ కన్సిస్టెంట్గా ఉండవచ్చు. అంతేకాకుండా ఆర్సీబీ టీంలో మిడిల్ ఆర్డర్లో మంచి పవర్ హిట్టర్స్ ఉండడం జరిగింది. లయామ్ లివింగ్స్టోన్ కావచ్చు, టీమ్ డేవిడ్ కావచ్చు, జితేష్ శర్మ కావచ్చు. లాస్ట్ ఓవర్స్లో స్ట్రైక్ రేట్ 180 కంటే ఎక్కువగా మెయింటైన్ చేయగలుగుతారు. అంతేకాకుండా బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్, హెజిల్వుడ్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉండడం అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఇలా బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఆల్రౌండర్స్లోను అన్ని డిపార్ట్మెంట్స్లో సాలిడ్ ఆప్షన్స్ ఆర్సీబీకి ఉన్నాయి. అంతా ఒక ఎత్తు అయితే టీమ్ డేవిడ్, జితేష్ శర్మ లాంటి గేమ్ చేంజర్స్, ఫినిషర్స్ ఆర్సీబీ జట్టులో ఉన్నారు. ఇక ఆర్సీబీ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే లయామ్ లివింగ్స్టోన్, టీమ్ డేవిడ్ ఎక్స్ప్లోసివ్గా అయితే ఆడగలుగుతారు, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారా లేదా అనేది నమ్మకం లేదు. స్పిన్నర్స్ విషయానికి వస్తే టీం చాలా వీక్గా కనిపిస్తుంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా తప్ప నుంచి వేరొక స్పిన్నర్ టీంలో కనిపించడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఐపీఎల్లో రజత్ పటిదార్కి కెప్టెన్గా ఇదే తొలి సీజన్. కాబట్టి రజత్ పటిదార్ ఈ ఐపీఎల్లో కెప్టెన్గా రాణించగలుగుతాడు. ప్రెజర్ సిచ్యువేషన్స్లో తట్టుకోగలుగుతాడనే సందేహమే. సో ఫైనల్గా ఈ స్క్వాడ్ చూస్తే ఆర్సీబీకి బ్యాలెన్స్డ్ టీం ఉంది, సాలిడ్ టాప్ ఆర్డర్ ఉంది, ఇంపాక్ట్ ఫుల్ మిడిల్ ఆర్డర్ కూడా ఉంది అండ్ క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉంది. కానీ టీంలో మంచి ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ లేకపోవడం డ్రాబ్యాక్ అనే చెప్పుకోవాలి. సో ఈ టీంతో ఆర్సీబీ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.